ఇరాన్లో మహిళల హక్కులు పూర్తిగా కాలరాస్తోంది. ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలనుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘించిన మహిళల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనున్నారు. కొత్త చట్టంలో నిబంధనలు ఉల్లంఘించిన మహిళలకు ఉరిశిక్ష కూడా అమలు చేయనున్నారు. ఇరాన్లోని ఆర్టికల్ 286 ఇస్లామిక్ పీనల్ కోడ్ కింద ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఒకవేళ యువతులు కానీ మహిళలు కానీ హిజాబ్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే వారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఉరిశిక్ష లేదా 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పనిసరి చేశారు. కాగా కొత్త చట్టాలు అక్కడి ప్రెసిడెంట్ సంతకం చేసిన తర్వాత నుంచి అమల్లోకొస్తాయి. కొత్త చట్టం ప్రకారం ఇరాన్ సంస్కృతిని, పవిత్రతను గౌరవించాలని పేర్కొంది. నగ్నతను ప్రోత్సహించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, రెచ్చగొట్టే దుస్తులు ధరించినా కఠిన చర్యలు తీసుకుంటారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించే వారికి $15,700 జరిమానా విధిస్తారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 14 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సిందే. దీంతో పాటు కొరడా దెబ్బలు తినాల్సి ఉంటుంది. లేదంటే 5 నుంచి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాగా కొత్త చట్టాన్ని ఇరానియన్ అధికారులు ఈ నెల ప్రారంభంలో ఆమోదించారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 37 ప్రకారం ఇరాన్ యువతులు అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా రెచ్చగొట్టే విధంగా డ్రెస్సింగ్ చేసుకుని విదేశీ కంపెనీల ముందు కానీ, అంతర్జాతీయ మీడియా ముందు కానీ, పౌర సమాజం ముందు కానీ కనిపిస్తే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, $12,500 జరిమానా విధిస్తారు. అలాగే అత్యంత కఠినమైన శిక్షల విషయానికొస్తే ఆర్టికల్ 286 ఇస్లామిక్ పీనల్ కోడ్ కింద కరప్షన్ ఆన్ ఎర్త్ ప్రకారం చూస్తే మహిళలు కానీ యువతులు కానీ తమ వీడియోలు విదేశీ మీడియాతో పంచుకున్నా లేదా వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న మరణ శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్లో కొత్త చట్టాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త చట్టాలు మహిళల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైన ముసుగు తగిలించి మహిళల హక్కులను ఉల్లంఘిస్తున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ ప్రభుత్వంపై మండిపడింది. ఇక కొత్త చట్టంలో ఆర్టికల్ 60 ప్రకారం చూస్తే మహిళలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు అడ్డు తగిలినా లేదా హిజాబ్ చట్టాన్ని ధిక్కరించి బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే వారికి జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధిస్తారు. 2 ఏళ్ల క్రితం 22 ఏళ్ల కుర్దిష్ యువతి మాషా అమిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలు గురి చేయడంతో ఆమె కస్టడీలోనే ప్రాణాలు వదిలారు. దీంతో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. నిరసనలను ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఇరానియన్ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు. రాజధాని టెహరాన్లో యువతులు హిజాబ్ లేకుండా జీన్స్ ధరించి తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. గత నెలలో ఇరాన్లో ఓ విద్యార్థిని పూర్తిగా దుస్తులు తొలగించి కేవలం అండర్వేర్ బ్రా ధరించి నిరసన వ్యక్తం చేసింది. హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ యువతి దుస్తులు విప్పదీసి నిరసన వ్యక్తం చేసిందన్న వార్తలొచ్చాయి. కాగా ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమెను టెహరాన్లో ఓ మానసిక వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉంటే అధికారులు హిజాబ్ క్లినిక్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎవరైతే డ్రెస్ కోడ్ను ఉల్లంఘిస్తే వారికి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇరాన్ మహిళలకు ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ మాత్రం కొత్త హిజాబ్ చట్టం అమలుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొత్త చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత నుంచి ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకొస్తే వెంట్రుకలు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సి ఉంటుంది. 2022లో మాషా అమిని మృతి తర్వాత నుంచి మహిళలు హిజాబ్ ధరించడం మానేశారు. దీంతో ముస్లిం మత పెద్దలు కొత్త చట్టం తేవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే కొత్త చట్టం హిజాబ్ ఆన్ చాస్టిటీ లా చట్టం కావాలంటే ప్రెసిడెంట్ కు ఈ నెల 13న ఫైల్ పంపిస్తారు. 5 రోజుల్లోగా ఆయన ఫైల్ పై సంతకం చేస్తే అది కాస్త చట్టమవుతుంది. అయితే పెజెస్కియాన్ ఈ ఏడాది జూలైలో దేశ అధ్యక్షుడయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో తాను ప్రెసిడెంట్ గా గెలిస్తే మోరల్ పోలీస్ వ్యవస్థను తొలగిస్తానని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఇరాన్ ప్రెసిడెంట్ పై ఆయన మద్దతుదారులు హిజాబ్ చట్టంపై సంతకాలు చెయ్యరాదని ఒత్తిడి పెంచుతున్నారు. మహిళలపై అత్యంత కఠిన చట్టాలు వద్దని వారిస్తున్నారు. కాగా ప్రెసిడెంట్ డిసెంబర్ 13వ తేదీ నుంచి 5 రోజుల్లోగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రెసిడెంట్ కూడా పలుమార్లు కొత్త చట్టాలను అమలు చేయడం కష్టమని తన అభిప్రాయం చెప్పారు. మరి కొత్త హిజాబ్ చట్టంపై ఆయన సంతకం చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఆయన సంతకం చేయకపోతే ఇరాన్లో ఆయనకు మత ఛాందసవాదులకు మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 5 రోజులు వేచి చూస్తే హిజాబ్ సస్పెన్స్ వీడుతుంది.